హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోరర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం అయితే శాఖమూరు దగ్గర అయితే ఉన్నామన్నమాట, అమరావతి క్యాపిటల్ రీజియన్లో. సో నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, అంతా కూడా బాగా తవ్వేస్తుంది కదా. ఇది ఏమనుకుంటున్నారు? ఇది కొండవీడి వాగు అండి. సో కొండవీడి వాగుని అయితే మేజర్గా డెవలప్ అయితే చేస్తున్నారనమాట. అంటే అమరావతికి రాకుండా ఉంటుంది నిమిత్తం మనకు అమరావతిలో ఉన్నటువంటి పాలవాగు, కొండవీడి వాగుని ముందు మెయిన్ అయితే వాటిని డెవలప్ అయితే చేస్తున్నారు. ఒకప్పుడు చిన్నగా ఉండేటువంటి మనకి కొండవీడి వాగుని ఇప్పుడైతే చాలా వెడల్పుగా, చాలా డెప్త్ అయితే చేస్తాను అనమాట. ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం అయితే శాఖమూరు దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఈ శాఖమూరు దగ్గర అయితే కొండవీడి వాగుకు సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకైతే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనం శాఖమూరు దగ్గర అయితే కొన్ని జేసీబీలతో అయితే మనకి కొండవీడి కెనాల్ అయితే మొత్తం తవ్వుతున్నారనమాట. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా అయితే మనకి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో మనకి ఎదురు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇది సమ్మక్క సారక్క సంబంధించినటువంటి టెంపుల్ అనమాట. దాని పక్క నుంచే మనకి కొండవీడి వాగు అయితే వెళ్తుందనమాట. సో ఇక్కడి నుంచి వెళ్ళి మనకి శాఖమూరు ఎదురున్నటువంటి రిజర్వాయర్లు అయితే యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక అమరావతిలో మనకి మేజర్గా అయ్యేసరికి కొండవీడు, పాలవాగు సంబంధించినటువంటి వర్క్స్ అయితే బాగా స్పీడ్గా జరుగుతున్నాయి అనమాట. డే అండ్ నైట్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ శాఖమూరు దగ్గరే కాదు, తర్వాత నీరుకొండ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఫ్రంట్, తర్వాత కృష్ణాయపాలెం యువతలు కూడా అయితే వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో లాస్ట్ వీక్లో నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అయితే వీడియో పెట్టాను. అక్కడ ఒకసారి వీడియో అయితే చూడండి, పైన ఐకార్డ్స్లో ఇస్తాను. సో ప్రజెంట్ మనం వచ్చేసరికి శాఖమూరు దగ్గర అయితే జరిగినటువంటి వర్క్స్ అయితే మనం మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ. సో అక్కడ చూసుకోవచ్చు, మనకి చాలా వెడల్పుగా అయితే మనకైతే తవ్వారు, చాలా లోతు అయితే తవ్వారు అనమాట. దాదాపు 40 మీటర్స్ వెడల్పు అయితే ఉంటుంది. తర్వాత డెప్త్ వచ్చేసరికి కొన్ని చోట్ల 9 మీటర్స్ ఉంది, కొన్ని చోట్ల వచ్చేసరికి 10 మీటర్స్ డెప్త్ అయితే ఈ కెనాల్ అంతా కూడా తవ్వేశారు ఫ్రెండ్స్. ఇక ఈ కొండవీడి వాగు అనంతవరం నుంచి అయితే మన క్యాపిటల్ రీజియన్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. మన క్యాపిటల్ రీజియన్లో దాదాపు 24 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తూ ఉండవల్లి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణానదిలో అయితే మనకి మెర్జ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మనకి అనంతవరం దగ్గర నుంచి శాఖమూరులో ఉన్నటువంటి రిజర్వాయర్ దగ్గర అయితే ఈ కొండవీడి వాగుని అయితే ట్రావెల్ చేస్తూ అక్కడి నుంచి నీరుకొండ లేక్ నుంచి మళ్ళీ కృష్ణాయపాలెం దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్కి అయితే తీసుకువెళ్తారనమాట. దీని ట్రావెల్ అయితే ఆ విధంగా ఉంటుంది. సో ఒకప్పుడు మనకి చిన్నగా కనపడినట్టుగా ఉండేటువంటి వాగులు, కెనాల్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా వెడల్పుగా చేస్తున్నారు. ఎందుకంటే అమరావతిలో ఎక్కడ కూడా ఫ్లడ్ వాటర్ అనేది లేకుండా మొత్తం కూడా పాలవాగు, కొండవీడి వాగు ద్వారానే మొత్తం కూడా బయటకు వెళ్ళిపోయేలాగైతే ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ విశేషం ఏంటంటే కొండవీడి వాగు వచ్చేసరికి మన కృష్ణానదికి 5 మీటర్స్ బిలో అయితే ఉంటుంది. అందుకే ఉండవల్లి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ వాటర్ అంతా కూడా కృష్ణానదిలో పంపించడానికి అయితే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే పెట్టారు ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసరికి శాఖమూరులో ఉన్నటువంటి రిజర్వాయర్ అనమాట. ఇది శాఖమూరు సెంట్రల్ పార్కులో అయితే ఒక పార్ట్ అనమాట. సో ఈ రిజర్వాయర్ వచ్చేసరికి దాదాపు 50 ఎకరాల్లో అయితే ఉంది. సో వర్క్స్ అయితే మీరు చూసుకోవచ్చు, చాలా వేగంగా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనకు శాఖమూరులో 300 ఎకరాల్లో సెంట్రల్ పార్క్ అయితే ఒక డెవలప్ అయితే చేస్తున్నారు కదా. అందులో భాగంగానే ఇందులో ఇక్కడ చెరువు వచ్చేసరికి 50 ఎకరాల్లో అయితే ఈ లేక్నంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు, ఒక సైడ్ అయితే మొత్తం కంకరంతా వేసి గ్యాబిన్ మెస్ అంతా కూడా పెట్టి వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. మరోవైపు అయితే ప్రొక్లైనింగ్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో లోపల కూడా చెరువు అంతా కూడా మొత్తం తవ్వేసి ఉంచారనమాట. సో ఇక ఈ జలాశయం కెపాసిటీ మనం చూసుకుంటే 0.03 టీఎంసీ సామర్థ్యం అయితే ఈ జలాశయానికి అయితే ఉంటుందన్నమాట. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ తరహాలోనే ఈ శాఖమూరు జలాశయాన్ని కూడా ఆ విధంగానైతే డెవలప్ అయితే చేస్తారనమాట. చుట్టూతో కూడా మనకి పార్క్ టైప్లో గ్రీనరీ అయితే రాబోతుంది. అంతేకాకుండా మధ్యలో మనకి బోటింగ్ కూడా ఉంటుందన్నమాట ఈ లేక్లో వచ్చేసరికి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇదంతా కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఆ సైడ్ నుంచి అయితే కొండవీడి వాగు అనేది ట్రావెల్ చేసుకుంటూ వచ్చి సో ఇక్కడ శాఖమూరులో ఉన్నటువంటి ఈ రిజర్వాయర్లోకి అయితే వాటర్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అటు సైడ్కి అయితే మనకి నీరుకొండ ప్రాంతం వైపు అయితే వాటర్ అయితే వెళ్తుంది. ఆ నీరుకొండ దగ్గర కూడా ఒక చిన్న రిజర్వాయర్ అయితే ఉంది. అక్కడి నుంచి మనకి కోర్ క్యాపిటల్ ఏరియాకి అయితే గ్రావిటీ కెనాల్ అయితే ఉంటుందన్నమాట. సో అవతలకు వచ్చేసరికి ఎస్ఆర్ఎం ఆపోజిట్లో వేసరికి మన లాస్ట్ వీడియోలో అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది అయితే వీడియో అయితే మీకు ఆల్రెడీ పెడతాం జరిగింది. సో అటు కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట కొండవీడి వాగుకు సంబంధించినటువంటి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి శాఖమూరు రిజర్వాయర్లో ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. వర్క్స్ అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇక కొండవీడు వాగు, పాలవాగు, తర్వాత ఈ రిజర్వాయర్ ఇవన్నీ కూడా మనకి ఎంవీఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే టెండర్ దక్కించుకోవడం జరిగిందనమాట. సో టెండర్ దక్కించుకోవడమే కాదు, చాలా వేగంగా అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు. డే అండ్ నైట్ అయితే వర్క్స్ చేస్తున్నారు. రాబోయేది వర్షాకాలం కాబట్టి చాలా వేగంగా చేసి ఎంతో కొంత ముందు కంప్లీట్ చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నారనమాట గవర్నమెంట్. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా చాలా దృఢ నిశ్చయంతో 3 years కల్లా అమరావతిని క్యాపిటల్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలు అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక కొండవీడు వాగు, పాలవాగుకు సంబంధించినటువంటి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కింద ఖచ్చితంగా కామెంట్లు అయితే చేయండి. అంతేకాకుండా 3 years కల్లా అమరావతి కంప్లీట్ అవుతుందా లేదా అది కూడా కింద కామెంట్లు అయితే చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. మీరు ఏ గ్రామం నుంచి అయితే వీడియో చూస్తున్నారో ఆ గ్రామం పేరు కూడా మెన్షన్ చేయండి. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది వీడియో అనమాట. శాఖమూరు వైపు కొండవీడు వాగుకి సంబంధించినటువంటి వర్క్లు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అమరావతి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్ బాయ్.